తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి క్రమశిక్షణ అంశం హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై సస్పెన్షన్ వేటుకు ఏఐసీసీ కసరత్తు చేస్తుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీతో పాటుగా పీసీసీ నుంచి నివేదికలు తెప్పించుకున్న ఏఐసీసీ వాటిని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మేఘారెడ్డి చేసిన ఫిర్యాదును అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. మరోవైపు చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపైన ఏఐసీసీ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. పార్టీ క్రమశిక్షణ, పార్టీ లైన్ దాటి అంశాల్లో ఇకపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. దీంతో ఏ క్షణమైనా ఇద్దరిపై సస్పెన్షన్ ఆదేశాలు వెలువడే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి క్రమశిక్షణ అంశం హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై సస్పెన్షన్ వేటుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లుగా సమాచారం. క్రమశిక్షణ కమిటీతో పాటుగా పీసీసీ నుంచి నివేదికలు తెప్పించుకున్న ఏఐసీసీ వాటిని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మేఘారెడ్డి చేసిన ఫిర్యాదును అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపైన ఏఐసీసీ ఆరా తీసినట్లుగా సమాచారం. పార్టీ క్రమశిక్షణ, పార్టీ లైన్ దాటే అంశాల్లో ఇకపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఏ క్షణమైనా ఇద్దరిపై సస్పెన్షన్ ఆదేశాలు వెలువడే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది.